పొద్దున్నే రంగారెడ్డి జిల్లా ఉలిక్కి పడింది. రేవంత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులతో కలిపి 6గురిని దారుణంగా హత్య చేశాడు దుర్మార్గుడు. ఈ ఉన్మాద ఘటన షాబాద్ మండలం దైపాలకుడిలో అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో బాలిక కుటుంబ సభ్యులు మే 16న రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు కింద రాజ్ కుమార్ను పోలీసులు మే 26న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న రాజ్ కుమార్పై బలహీనమైన కేసులు నమోదు చేయడంతో నిన్న బెయిల్ మీద బయటకొచ్చాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి సందీప్ రావు షాబాద్ దైవాలగూడ నుంచి లైవ్ ద్వారా అందజేస్తారు. సందీప్, అభం శుభం తెలియని ఆ చిన్నారులతో సహా మొత్తం 6గురిని హత్య చేశాడు ఈ దుర్మార్గుడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత సంచలనం రేపిన సామూహిక హత్యల కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎవరైతే బాధితురాలు మైనర్ బాలిక వారి నివాసం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. తీవ్రంగా రోదనలు అయితే మిన్నంటాయి. ఒక సైకోలా ప్రవర్తించిన నిందితుడు రాజ్ కుమార్ పరారులో ఉన్నాడు. ఆయన కోసం ప్రస్తుతం 7 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. నిందితునికి సంబంధించి ఇప్పటివరకైతే ఎటువంటి ఆచూకీ కూడా తెలియలేదు. ఒకసారి కుటుంబ సభ్యులైతే ఇక్కడ మరి ఉంటున్నారు, చూస్తున్నాం. అంటే మీ అమ్మ శవులేసినావంటే 10 మందికి చెప్తుంది. మీ అమ్మ నేను ఊళ్ళో ముఖం పెట్టుకొని ఎట్లా తిరుగుదు, జైలు కొయ్యొచ్చి నేను ఎట్లా తిరుగుదు, 3 పిల్లలకు పోస్తా మందు, నీకు పోస్తా, తల్లి 3 మీరు రావాలి, మనం 4 రావాలి అంట అని ఫోన్లు అన్ని పెట్టిండు. మందు డబ్బా తెచ్చిండు, బీల్రా కలిపిండు, ట్రాన్స్ఫర్ పెట్టిండు. ట్రాన్స్ఫర్ పెడితే మేనమామలు తనకి పోయిండు. అత్తొచ్చింది తెలంగాణ పొద్దున్నే వచ్చి అల్లుళ్ళని దోలుకొని వచ్చి బియ్యం సంచి చేసుకొని పిల్లలని తల్లిని అమ్మగారింటికి ఆడ కొడుకుని కోడల్ని 2 మనమలని అక్కడనే పార్సల్ చేసింది. వారం రోజులకు మళ్ళా దోలుకొచ్చిర్రు పిల్లలని తల్లిని. ట్రాన్స్ఫర్ లంజని చూసుకొని ట్రాన్స్ఫర్ పెట్టి నా పిల్లని జీవి తిన్నాడు. 2 పిల్లలు లంజ లవల్రదే ట్రాన్స్ఫర్ విద్య ఆని నా పిల్లల సరిగా ఇవాళ చెమాన్లు వచ్చినా గాని ఆని చెమము 4 చెమాన్లు సమానం పోతేనే నా పొట్టసల నా దుఃఖం పోదు బిడ్డ. నా కడుపులో పుట్టిర్రు బిడ్డ, మీరు నా కడుపులో పుట్టిర్రు. నా పిల్ల పాలు తాగే పిల్లగాన్ని తలకాయ మీద కొడితే నా పొట్ట ఎట్లుంటది బిడ్డ. నాని పొట్ట ఆని కడుపులో కూడా పొడిచి 4 పీంగలు పోవాలి. ఇడువా ఈ కేసు, నేను అత మారినా గానీ ఆయన సామాన్యంగా ఇడువా. ఆయన జాయిజాత ఆయన గుద్దలు పెట్టుకొని ఆయన పప్పు బువ్వకు పంపియ్య. నరకం 4 శమాన్లు కావాలి. ఎట్లుంటుండే రాజ్ కుమార్ రాజమేలే లవల్రైనంట తిరిగే ఈ పిల్లని ఇట్లా చేసి ట్రాన్స్ఫర్ పెట్టి ఒప్పుకో అంటే నా 2 పిల్లలు మగ పిల్లలు పుట్టినాక నువ్వు పక్కతో ఎందుకు పెడుతున్నావురా నాయన, బతుకు ఏదన్నా కష్టం చేసుకొని గా కంపిల్లలకి పిల్లలు పోతాడు. నేను 10,000 పని చేస్తున్నా, నెల 10,000 నా ఇలువ పోతుందని. ఇప్పుడు ఇలువ పోలేదా బిడ్డ? ఇలువ పోలేదు. జైలుకో ఇయటోని లవర్ని తీసుకొని పోతే అన్న డబ్బులు పోసి అక్కడ ఎస్ఐలు లవర్ వాళ్ళందరినీ జడ్జిలతో మాట్లాడి 1 రోజు 2 నెలల రోజులు దాచిపెట్టిర్రు. లోకల్లో తిరగొద్దని ఇంట్లో దాచిపెట్టిర్రు. జైలుకి వెళ్ళి జైలుకు పంపించకుండా నడమ డబ్బులు పోసిర్రు. లవర్ బెల్లి మీద తెచ్చి దాచిపెట్టిర్రు. బెల్లి మీద దాచిపెట్టినాక నువ్వు బెల్లి మీదనే పోలే నడమాలు అన్నలు అందరూ డబ్బులు పోసి మొదట పోకుండా బెల్లి మీద తెచ్చి దాచిపెట్టిర్రు. ఆని కూడా నా పిల్లల సరిగా క్షమమైందాకా నేను ఇడువ నా పొట్ట కాలుతుంది. పసి పాలలో పట్టుకొని తల్లి పట్టించుకోలే, తండ్రి పట్టించుకోలే. పిల్లల కడుపులుంటే పిల్ల డెలివరీ అయితే నీలపూరి, భాస్కరు, జడ్జిఖానా, మేదిపట్నం ఇవన్నీ 3 పిల్లలకు సత్తాచుకుంటా నా ముసలోడు కూడా కులారి చచ్చిపోయిండు. ఆడు నా పిల్లని తీసుకుపోయినాక నా ఇల్లు ఆరనికి ఉన్నాడు. ఇప్పుడు నా ముసలోని సరిగా నా పిల్లల సరిగా ఆని పెట్టుకుందాక ఈ కేసు మటన్ కేసు నేను ఒప్పుకోను బిడ్డ. నా పిల్లలు కావాలి, తెస్తారా? నా పిల్లలని నాకు తెచ్చి, లేకుంటే నా పిల్లలు సరిగా ఆయనకు మటన్ కేసు కావాలి. ఆయన పొడిచిందాక అన్నాడు. నా పిల్లలని పసి పిల్లలని ఎట్లా కోసిండు ఆయన తలకాయ కూడా అట్లే పోయా. నేను ఒప్పాలే, దోల్కరా గొడ్డతో నరికి చంపుతాము. పిల్లలని వేసుకొని దాకాల జడ్జికాల నెల దాకా
భాస్కర్ జజికాన్లా నెల దాకున్నాం ఆందోళనకి వస్తేనే 4 పీనుగులు సాలుగా పెడతాం. రైట్ మొత్తంగా అయితే మృతి చెందినటువంటి మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఆవేదన మనం చూస్తున్నాం. నిందితుడు ఎప్పుడైతే పోక్సో కేసు నమోదైన తర్వాత మే 16 నుంచి 15 నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా జైలుకు వెళ్ళలేట వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే పోక్సో కేసు అంటే ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలిసిందే. మరి నిందితుడిని కాపాడింది ఎవరు? ఆయన కాపాడడం ద్వారా ఇవాళ జరిగిన పరిణామాలతో మనం చూస్తున్నాం. మే 15 కేసు నమోదైందంటే అప్పటి నుంచి నిందితుడు యథేచ్ఛగా ఎక్కడో తలదాచుకున్నాడు. మరి యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత మరి నిన్న బెయిల్ సాయంత్రం మంజూరైంది. అప్పుడు బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత ఆయన ఊర్లోకి రావడము, ఇటు పిల్లలను చూస్తాను, తన భార్యకు ఫోన్ చేసి నాకు పిల్లల్ని చూడాలనిపిస్తుందంటూ చెప్పడము, ఆమె సానుకూలంగా వ్యవహరించి పిల్లలను తీసుకొని ఇంటికి రావడము, వాళ్ళను హతమార్చడము, ఇటు బాధితురాలు ఎవరైతే మైనర్ బాలిక మృతి చెందినటువంటి బాలిక కుటుంబ సభ్యుల ఆవేదన మనం చూస్తున్నాం. ఆమెతో పాటు ఆమె నానమ్మ మరొకరిని ఇక్కడ ముగ్గురిని చంపడము, ఈ ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆమెను చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యకు పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి కుటుంబ సభ్యులు ఏం పాపం చేశారు, మరి ఇద్దరు అభశుభం తెలియని చిన్నారులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని కూడా హత్య చేశాడు. ఒక్కసారి మనం గ్రామంలో చూడొచ్చు, పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ఒక నిర్మానుష్యటువంటి వాతావరణం ఏర్పడింది. అసలు ఈ విధంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డ నేపథ్యంలో నిందితుడిని హత్య చేస్తేనే మళ్ళీ అతన్ని మేమే పొడి చంపుతామని కూడా కుటుంబ సభ్యులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ ఈ చెరువు కట్ట ప్రాంతంలో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడితో పాటు ఈ ప్రాంతానికి ఈడ్చుకెళ్లాడు. ఇక్కడ అత్యాచారం చేసినటువంటి తర్వాత ఇదేనా చెరువు? ఇక్కడ చెరువు గిన్నె జరిగింది. అమ్మాయిని మైనర్ బాలికను తెచ్చి ఇక్కడ చంపేశాడు. కానీ మా సొంత చెల్లె, మా చిన్నమ్మ బిడ్డనే. రాత్రి మాకు 2 గంటలకు ఫోన్ వచ్చింది, ఇట్లా చంపేసిండని. కానీ ఆ అబ్బాయి ఈ మధ్య కాలంలో ఫోక్సో కేసు ద్వారా ఆ జైలు పోయి బెయిల్ మీద వచ్చి జైలుకు వెళ్ళలేడు కదా, ఒక్కరోజు కూడా జైలుకు వెళ్ళాడు. అసలు పోలేడు. పోకముందే పోయినట్టు వీళ్ళు నమ్మించి ఎక్కడో దాచిపెట్టిరు. 1.5 మంత్, 1 నెల తర్వాత దాచిపెట్టి బెయిల్ మంజూరైన తర్వాత ఆయన బయటకి 10 మందిలోకి వచ్చిండు. అప్పటి వరకు ఎవరి కంట్లో కూడా కనిపించలేడు అబ్బాయి, కనిపించలేడు. ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇట్లా టార్చర్ చేస్తుందని చెప్పి మా బుజ్జు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసింది. అట్లా కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి భార్య మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఇద్దరిని ఇంట్లో చంపి పాపను బయటకు తీసుకెళ్ళిండా? ఇద్దరిని చిన్న పిల్లల్ని భార్యని ఇంట్లోనే చంపేసి గొల్లెం పెట్టేసి అక్కడ షాబాద్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చంపి ఆ పిల్లని మైనర్ ఎవరైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చంపేశాడు. ఏం జరిగినా కూడా ఒక 6 మంది మర్డర్ చేసింది కాబట్టి కూడా కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నామో. మాకు చెల్లె అవుతుంది, మా చిన్నమ్మ కూతురు, మాకు ఎంత బాధ అవుతుంది సార్. తల్లిలాంటి వాళ్ళని మరొకరికి సంఘటన జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మా ఇంట్లో సమస్య ఎదుటోళ్ళకు కూడా భయం పుట్టేలా కూడా ఇలాంటి శిక్షను వెంబడే అరెస్టు చేసి అతనికి కఠినమైన శిక్ష వేయాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. రైట్, ఇది కుటుంబ సభ్యుల వెర్షన్ చూస్తున్నాం. మొత్తంగా పోక్సో కేసులో నిందితుడు, పోక్సో కేసు అంటే అత్యంత కఠినమైనది. మైనర్ బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడితే కఠినమైన సెక్షన్లు ఉంటాయి, కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం చెప్తోంది. కానీ నిందితుడు ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లలేదట. మరి ఏం చేశారు పోలీసులు? ఇన్ని రోజులు ఆయన కాపాడింది ఎవరు అనేది మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైతే ఒక్కరోజు కూడా రాజ్ కుమార్ ఏదైతే నరహంతకుడు 6గురిని హత్య చేసినటువంటి నరహంతకుడు ఒక్కరోజు కూడా జైలుకు వెళ్ళలేదు. మే 15వ తేదీ నుంచి ఇప్పటివరకు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. నిన్న యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత గ్రామంలోకి అడుగుపెట్టాడు. ఇదే ఇంట్లో భార్యతో సహా 2 చిన్న పిల్లలు అభంశుభం తెలియని చిన్నారులను చంపాడు. ఆ చంపిన తర్వాత అక్కడి నుంచి షాబాద్ లో ఉన్నటువంటి మైనర్ బాలికతో పాటు వాళ్ళ నానమ్మను మరొకరిని చంపిన తర్వాత మైనర్ బాలికను ఇక్కడికి తీసుకొచ్చాడు. మనం చూస్తున్నటువంటి లొకేషన్ మనకు చెట్లు ప్రాంతం కనిపిస్తోంది. చందు కెమెరామెన్ చూపించాలి. ఆ చెట్ల ప్రాంతంలో ఇక్కడ ఆ ప్రాంతానికి ఇక్కడికి ఈడ్చుకెళ్లి అక్కడ అఘాయిత్యానికి పాల్పడి అంటే మరోసారి అత్యాచారానికి పాల్పడి అక్కడ ఆ చెరువు సమీపంలో అతి కిరాతకంగా గొంతు నుమిలి చాకుతో గొంతుపై హత్య చేసి చంపాడు. ఇదే చెరువు ప్రాంతంలో నివాసానికి కూతవేటు దూరం. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఇదంతా కూడా కొనసాగింది. మరి చూడాలి, నిందితుడిని పట్టుబడితే మేమే చంపేస్తామని
కుటుంబ సభ్యులైతే చెప్తున్నటువంటి వర్షన్ మనం ఇప్పుడు వాళ్ళ ఎవరైతే బాధితులు మృతి చెందినటువంటి బాలిక కుటుంబ సభ్యులు అలాగే వారి వరుసకు అన్నయ్యేటువంటి వ్యక్తి వీళ్ళంతా కూడా చెప్పారు. గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా కూడా నిందితుడిని పట్టుకోవాలి, హత్య చేయాలి, వాడిని మర్డర్ చేయాలనేటువంటి నినాదమే వినిపిస్తోంది. మరి పోక్సో కేసులో నిందితుడిని రైట్ ఓటు స్టూడియో. థ్యాంక్ యూ సందీప్.